Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. దేశము మారిందోయ్, కాలము మారిందోయ్. ఈ కృషిలో దినసరి కూలీ తెచ్చుకుంటేనే గాని పొట్టగలవని సామాన్యుడి బదులు ధనికుడి వరకు అందరూ సహకరించారు. వారందరికీ నా ధన్యవాదం. ఇక స్త్రీలంటారా, వారి కుట్టుపనుల ద్వారా కానివ్వండి, చేతి పనుల ద్వారా కానివ్వండి స్వయం పోషకమవుతున్నారు. రైతులు సహకార సంస్థలు నెలకొల్పి సమిష్టిగా లాభపడుతున్నారు. వయోజనులందరికీ విద్య వచ్చు. బడియుడు గల పిల్లలందరూ కూడా స్కూళ్లకు వెళుతున్నారు. వాళ్ళకి ఉచితంగా మేము మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేస్తాం. ఇలా మన గ్రామం అన్ని విధాలా ఆదర్శవంతంగా తయారైంది. ఇందులో సహకరించిన పిల్లలకు, పెద్దలకు, ఆఫీసర్లకు మరొకసారి నా అభినందనలు తెలుపుతున్నాను. ఆదర్శం ఎల్లప్పుడూ క్రమశిక్షణ, బాధ్యత, నిబద్ధతలను అంటిపెట్టుకునే ఉంటుంది. అది జనశ్రేయస్సును, సంక్షేమాన్ని అభిలషిస్తుంది. అప్పుడు నిరంతర నిర్విరామ శ్రమ తప్పనిసరి అవుతుంది. కార్యము మీద నిమగ్నమైన మనిషికి ఎక్కడో ఒక చోట కార్యాటంకము తప్పదు. తద్వారా నిరాశ, నిస్పృహలు తప్పవు. ఇదంతా శని నేపథ్యం. జనసాంద్రత పెరిగే కొద్దీ పరిపాలన ఆవశ్యకత కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది. అధికారం లేని పరిపాలన ఊహకు కూడా అందదు. అధికారం ఉన్న చోట తమ నిర్ణయాలే సరైనవనే అహంకారం, స్వతంత్రతలకు వీలు చిక్కుతుంది. ఇదంతా రవి నేపథ్యం. రవి గ్రహరాజు, ఆత్మకారకుడు. స్వయం నిర్ణయాలే తప్ప ఇతరుల నిర్ణయాలకు ప్రాధాన్యతనివ్వడు. శని శ్రామికుడు, ముఖ్యంగా కర్మకారకుడు, సేవాగుణం మీద ఇష్టం గలవాడు. రవి, శని రెండు గ్రహాలు భిన్న మార్గాలలో ప్రజా సంక్షేమం కోరేవారే. రవి పరిపాలన ద్వారా, శని శ్రమతో సేవలందించడం ద్వారా. ఈ రెండు గ్రహాలలో గల ఏకైక సారూప్యత నిబద్ధతే. రవి యొక్క చురుకుదనం పరిపాలనకు, శని యొక్క శ్రమ స్వలాభం చూసుకోని త్యాగబుద్ధికి ఉపకరిస్తుంది. మొత్తంగా తేలిందేమంటే, రవి శని గ్రహ కలయిక గల జాతకులు ఎవరైనా రాజకీయాలలో ఉన్నా, మీడియా రంగంలో ఉన్నా, కర్మాగారాలు నెలకొల్పి మేనేజింగ్ డైరెక్టర్స్గా ఉన్నా, ఉన్నత ఉద్యోగాలు చేసినా, ఇతర యోగకారక గ్రహాల తోడ్పాటు లేక సాధారణ చిన్న చిన్న ఉద్యోగాలలో ఉన్నప్పటికీ చివరకు కుటుంబ యజమానులుగా కూడా వీరంతా తమ బరువు బాధ్యతలను త్యాగబుద్ధి, నిబద్ధతలతో అత్యంత శ్రద్ధగా నిర్వహిస్తారని నిర్ద్వందంగా చెప్పవచ్చును. నిజం చెప్పాలంటే ఏ ఇద్దరి జాతకాలు, జీవితాలు ఒకేలా ఉండవు. కావున కేవలం రవిశని గ్రహ కలయిక మాత్రమే ఒక వ్యక్తి యొక్క సంపూర్ణ జాతకం కానేరదు. అందువలన రవి శని గ్రహ కలయికలో గల విలక్షణాలు, అనితర సాధ్య నిస్వార్థ త్యాగబుద్ధి ఏ మేరకు జాతకులను ప్రభావితం చేయగలవనే అంశం మాత్రమే పరిశీలించవలసి ఉంటుంది. రవిశని పరస్పర శత్రువులు. మరీ ముఖ్యంగా ఒకరికి ఒకరు వైరి వర్గాలకు చెందినవారు. అంటే రవి, చంద్ర, కుజ, గురులు ఒక వర్గం, బుధ, శుక్ర, శని మరొక వర్గం. రెండు వర్గాలలోని గ్రహములకు పరస్పర శత్రుత్వం సహజం. అంతేగాక రాశి చక్రంలో 12 రాశులలో మేషం, వృశ్చికం, కర్కాటకం, సింహం, ధనస్సు, మీనం ఈ 6 రాశులు ఒక వర్గానికి చెందినవి. వృషభం, తుల, మిథునం, కన్య, మకరం, కుంభం ఈ 6 రాశులు మరొక వర్గానికి చెందినవి. ఈ కారణంగా రవిశనులు గ్రహ కలయిక మేషాదిగా 12 రాశులలో ఎక్కడ ఏర్పడినప్పటికీ రవిశని గ్రహాలలో ఒక గ్రహానికి మిత్రక్షేత్రం, మరొక గ్రహానికి శత్రుక్షేత్రం అయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగా జాతకునిలో పరస్పర వైరుధ్యంతో కూడిన సంఘర్షణ తప్పనిసరి అవుతుంది. ఇది వ్యక్తిగత, వృత్తి జీవితాల రెండింటికి వర్తిస్తుంది. అయితే బుధుడు రవిశని ఇరువురికి మిత్రుడైనందున రవిశని కలయిక మిథున, కన్యలలో సత్ఫలితాలు ఇవ్వగలదని విశ్వసించవచ్చును.
ఒకవేళ ఈ మిథున కన్యలు వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన దశమభావం షష్ఠభావాలైతే రవిశని కలయిక గల జాతకులు ఉన్నత వృత్తి ఉద్యోగాలలో మరియు రాజకీయ వ్యాపార రంగాలలో నాణ్యమైన సేవలు అందించగలరు. శని రుజుగతి వక్రగతి చెందిన 2 సందర్భాలలో 16 డిగ్రీల లోపు రవికి సమీపంగా ఉన్న ఎడల అస్తంగత్వం చెందగలడని సాధారణ జ్యోతిష్య వచనం. కానీ ఈ అంశానికి నేను అంతగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు. రవిశని ఇరుగ్రహముల మధ్య దూరం 8 డిగ్రీల కంటే తక్కువ ఉన్న పలు సందర్భాలలో రవి ప్రాధాన్యత ఎక్కువయ్యి కించిత్తు నిరంకుశ అహంకార ధోరణి ప్రబలి జాతకులు ఇంటా బయట నిందారోపణలకు వ్యతిరేకతకు గురయ్యి అహం దెబ్బతినే అవకాశం ఉంది. మరి ఒక అంశం ఏమిటంటే రవిశని గ్రహాలలో ఏ గ్రహం తక్కువ డిగ్రీల మీద ఉన్నది, ఏ గ్రహం ఎక్కువ డిగ్రీల మీద ఉన్నదనే అంశాలకు అన్ని సందర్భాలలో ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదు. రవిశని కలయిక వారు స్థితి నొందిన క్షేత్రాలకు మరియు భావాలకే ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణకు మేషంలో ఈ కలయిక ఏర్పడితే రవి బలవంతుడు, తులలో ఈ కలయిక ఏర్పడితే శని బలవంతుడు. అయితే ధనస్సు, మిథునం, కన్యా రాశులలో రవిశని కలయిక ఏర్పడిన సందర్భాలలో మాత్రం దిగువ డిగ్రీల మీద స్థితి నొందిన గ్రహం ఎగువన గల గ్రహమును ప్రభావితం చేయగలదని నికర సారాంశం. అయినప్పటికీ ఈ 2 గ్రహాలు నవాస చక్రంలో ఏ రాశిలో ఉన్నాయనే విషయానికి కూడా ప్రాధాన్యత ఉంది. అంతేకాకుండా మేషాదిగా 12 లగ్నాలకు ఈ 2 గ్రహాలకు భిన్నాధిపత్యాలు ఉంటాయి. ఉదాహరణకు మేష లగ్నానికి రవి పంచమాధిపతిగా శుభుడు, శని దశమ ఏకాదశాధిపతిగా పాపి. పైగా మేషం చెరలగ్నమైనందున శని బాధకాధిపతి కూడా. వృషభ లగ్నానికి రవి చతుర్థాధిపతిగా శుభుడు, శని భాగ్య రాజ్యాధిపతిగా శుభుడే కాదు యోగకారకుడు. కావున వృషభ లగ్న జాతకులకు ఈ 2 గ్రహాలు దశమ భావమైన కుంభంలో కలిసి ఉంటే రాజకీయ అధికారంతో కూడిన మంత్రి పదవి లేదా ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్నతాధికారిగా ఉద్యోగం ఉండే అవకాశం ఉంది. అంతేకాదు కుంభములో సమాజ శ్రేయస్సు, సంస్కరణా దృక్పథం, వేదాంత వైరాగ్యాలు, ఆధ్యాత్మిక చింతన ఉన్నందున ఇట్టి జాతకుల వలన సమాజానికి కూడా మేలు జరుగుతుంది. కొన్ని పర్యాయాలు తులలో రవిశని కలయిక ఏర్పడితే రవి నీచపడినప్పటికీ రవిశని కలయిక సానుకూల ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు రవి తులారాశిలో విశాఖ 1వ పాదం మీద ఉండి అంటే 20 నుండి 23.20 డిగ్రీల మీద స్థితి నొందితే విశాఖ 2, 3, 4 పాదాల మీద శని ఉన్న ఎడల నిశ్చయంగా ఇక్కడ రవి ప్రభావమే ఎక్కువ. రవి దిగువ డిగ్రీల మీద స్థితి నొందటం ఒక సామాన్య కారణం. అంతకు మించిన ప్రధాన కారణం రవి మేష నవాంశ కావటం, రవికి ఇది ఉచ్చక్షేత్రం కావటమే. మత ప్రవక్తలు, రాజకీయ నాయకులు, స్వామీజీలు, ప్రవచనకర్తల సరసనే జ్యోతిష్కులు కూడా తమ అభిప్రాయాలే సరైనవని తాము నమ్మటమే కాదు జనాలను కూడా నిరంతరం నమ్మించాలని చూస్తుంటారు. మనం ఎవ్వరమైనా వెనకటి తరం వారిని అనుకరించటం కొంత తప్పనిసరి అవుతుంది. అయితే ఈ అనుకరణలో కొంత ప్రమాదం ఉంది. ముందు నడుస్తున్న గొర్రె మంటల్లో దూకితే వెనక ఫాలో అవుతున్న గొర్రెలకు ఎప్పుడైనా ప్రమాదమే. అందువలన ఏ రంగంలో వారికైనా స్వీయ పరిశీలన, ఇంగిత జ్ఞానాలు ప్రామాణికాలని గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంగా క్రీస్తు శకం 140లో టోలమీ అనే శాస్త్రజ్ఞుడు భూకేంద్ర సిద్ధాంతం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. తర్వాత కాలంలో అంటే 1400 సంవత్సరాల తర్వాత 16వ శతాబ్దంలో కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతం వెలుగులోకి తెచ్చే వరకు మన పూర్వీకులు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని ఫాలో అయ్యారు. ఇంతకు విషయమేమంటే
వినదగు నెవ్వరు చెప్పిన అనే సుమతి శతక పద్యంలో చెప్పినట్లు ఎవరు చెప్పినా విందాము. టోలమీ లాంటి వారు ఏ కాలంలోనైనా ఉంటారు. స్వీయ పరిశీలనా శక్తి ఉపయోగించుకుంటూ ధార్మిక ప్రవృత్తితో ముందుకు అడుగులు వేయాలి. ఈ విషయాలు ఇక్కడ ఎందుకు ప్రస్తావించానంటే, రవిశని కలయిక ఒక ప్రతికూల కలయికగా పూర్వ పండితులు చెప్పటం జరిగింది. కానీ రవిశని కలయిక అనేక ప్రముఖుల జాతకాలలో ఉండటం మీరంతా గమనించవచ్చును. బిల్ గేట్స్ జాతక చక్రంలో రవిశని కలయిక ఉంది. ఇప్పుడు ఒక ఉదాహరణ రాశి చక్రం చూడండి. వ్యయభావంలో పంచగ్రహ కూటమి. కన్యాలగ్నానికి రవి వ్యయాధిపతిగా తటస్థుడే గాని పాపి కానేరడు. కానీ తక్కువ డిగ్రీలలో ఉండి స్థానబలంతో అన్ని గ్రహాలను ప్రభావితం చేయగలడు. పైగా నవాంశలో రవి ఉచ్చ. ఇది మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి జాతక చక్రం. రవిశని కలయిక కూడా మీరు గమనించవచ్చును. ఈ జాతకుడు అలంకరించిన పదవులు హోదాల గురించి ప్రస్తావించితే అతి పెద్ద లిస్టే ఉంది. మీ సౌకర్యం మరియు పరిశీలన కోసం పట్టికగా ఇచ్చాను, చూడండి. ఇంతకు నేను చెప్పొచ్చేదేమంటే, కేవలం రవిశని కలయికతో జాతకం సంపూర్ణం కాదు. జ్యోతిష్కులు ఎవ్వరు ఏమి చెప్పినప్పటికీ జాతకంలో ఇతర అంశాలతో రవిశని కలయిక కోట్లాది మందికి కోట్లాది విధాలుగా రూపాంతరం చెందుతుంది. అనేక సార్లు ఈ ఫలితాలు తర్కానికి కూడా అందవని మీకు మనవి చేస్తున్నాను. చివరిగా ఒక మాట, రవిశని కలయిక ఉన్న జాతకులందరూ ఆదర్శవంతులని, అటు కుటుంబ జీవితంలో ఇటు వృత్తి జీవితంలో బరువు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలరని, త్యాగబుద్ధి గలవారని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కృషిలో దినసరి కూలీ తెచ్చుకుంటేనే గాని పొట్టగడవని సామాన్యుడి బదులు ధనికుడి వరకు అందరూ సహకరించారు. వారందరికీ నా ధన్యవాదాలు.